హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్లో చేపల ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక 6 పీసెస్ వరకు చేప ముక్కల్ని తీసుకున్నానండి. అవి బాగా సాల్టు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి, నేసి వాసన పోయేంత వరకు. తర్వాత చేపల ఇగురుకి కావలసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమాటా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత ఈ చేప ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండి. చేపల్లో కారం ఉప్పు బాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇవన్నీ చేప ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక ½ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేయాలండి. ఇలా చేస్తే ఏంటంటే ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన మందమైన వెడల్పాటి బాండి పెట్టుకున్నామండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించాలండి. వేయించిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అండి వేసుకుని బాగా వేయించాలి. చూడండి, వేగిపోయింది టమాటా అయితే. ఆయిల్ బయటికి వచ్చిందంటే టమాటా వేగిపోయినట్టే. ఈ చేప ముక్కలు అనేవి మనకి బాగా మసాలా పట్టాయి చూడండి. ఇవన్నీ అనేటివి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని గరిటెతో కదుపుకున్న క్లాత్ పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. గరిటెతో కదిపామంటే మనకి ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఆయిల్లో ఒక 10 మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి మూత పెట్టుకొని. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, బాగా వేగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరి పసుపు కారం అన్నీ మనం ముందు వేసేసాం కాబట్టి ఇంకేం వేయని అవసరం లేదండి. చూడండి, కొంచెం ఇగురు కదా మనకి, కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. చూడండి దగ్గరకు వచ్చేసింది అనమాట. ఆ స్టేజ్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గిన్నెలో సర్వ్ చేసుకుంటే మనకి చేపల ఇగురు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.